మీరు బైబిల్ కాలేజ్ చేశారండి? బైబిల్ కాలేజ్ చేసే టైం నా దగ్గర లేదు. ఎందుకంటే నేను ఒక పక్క చదువు, ఒక పక్క మినిస్ట్రీ, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క జాబ్ ఇవన్నీ ఉండడం వల్ల నేను బైబిల్ ట్రైనింగ్ కాలేజ్ అవ్వలేదు. దేవుడే నాకు సర్వస్వం. ఆయన నా టీచర్, గైడర్, నా ఫ్రెండ్. హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నా ప్రాక్టికల్ లైఫే నాకు ఇవన్నీ నేర్పించింది కాబట్టి నేను పరిచర్లో కూడా ఇన్ని రకాలు చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. టైం సరిపోలేదు. ఈ సంవత్సరం కొంచెం చేయాలని ఆశపడుతున్నాను నేను శ్రీరాంపూర్ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు ఓదార్చలేని సమయంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా, హౌ గాడ్ కంఫర్ట్స్ యూ? ఇది చాలా మంచి ప్రశ్న, నాకు ఇష్టమైన ప్రశ్న కూడా. ఇది ఎలా అలవాటు చేసుకున్నానంటే, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన అనే చెప్తాం. ఒక ఇన్సిడెంట్ చెప్తారా ఎలా దేవుడు మిమ్మల్ని? బైబిల్ దేవుడు మనతో తిరిగి మాట్లాడతారని చెప్తారు. ఈ కష్టమైన వేళల్లో కొన్ని మన తల్లిదండ్రులకు చెప్పుకోలేం, అన్నదమ్ములకు చెప్పుకోలేం, స్నేహితులకు చెప్పుకోలేం. ఆ బాల్యం నుంచి నాకు ఫ్రెండ్స్ అంటే స్కూల్ అయిపోతే ఇంకా ఫ్రెండ్స్ ఎవరు మా ఇంటికి రావడానికి మా డాడీ యాక్సెప్ట్ చేయరు. మమ్మల్ని ఎవరి ఇళ్ళకి ఫ్రెండ్స్ ఇళ్ళకి పంపరు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ టైంలో దేవుడే నాకు స్నేహితుడు అయిపోయారు. ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు తెలిసేదిగా, అంటే తెలుసు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, సండే స్కూల్స్లో నేర్పిస్తున్నారు కాబట్టి. కానీ అది నాకు తృప్తినిచ్చేది కాదు. దేవుడు నా స్నేహితుడు అవడానికి ఇదే కారణం అయిపోయింది. ఏదైనా కష్టం వస్తే డవపైకి వెళ్ళిపోవడం, ఆకాశం వైపు చూస్తూ ఆ నక్షత్రాలతో, దేవా నువ్వు ఆకాశ మహాకాశాల పైన ఉంటావు కదా, నువ్వు నా మాట వినువా, నా స్థితి చూడవా, నా కన్నీరు చూడవా, నా ఇంటికి పరిస్థితులు చూడవా, నా మనసు వేదన చూడవా అని ఇట్లా ప్రభుతో మాట్లాడడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, యవ్వనస్తులుగా మనం చాలా హడిల్స్ ఫేస్ చేస్తాం. సొసైటీ నుంచి, సోషల్ మీడియాస్ నుంచి మేము స్పీకర్స్గా ఇంతమంది లక్షల్లో మేము వెళ్ళిపోతున్నప్పుడు మాకు చాలా హడిల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రశ్నలకు సమాధానాలు మేము కొన్నిసార్లు ఒకేసారిగా అందరికి ఇవ్వలేకపోతాము, ఒకసారి ఒక మనిషికి ఇవ్వలేకపోతాము. అలాంటి టైంలో దేవుడు ఒక్క వాక్యం సెలవిస్తున్నారు, ఏంటంటే నువ్వు తూర్పు వైపు తిరుగు, దేవుని సన్నిధి వైపు తిరుగు, నీ చేతులెత్తి నీ కన్నులెత్తి నువ్వు యెహోవాకు మొరపెట్టమని. అది ఇజ్రాయెల్ దేశంలో ఎవరు వెళ్ళినా కూడా అక్కడ తూర్పు వైపు చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అది బైబిల్లోనే దావీదు వీళ్ళందరూ అలవాటు చేసుకున్నారు. అదే వాక్యం నాకు కూడా అలవాటైంది. కష్టకాలంలో అది ఏ సమయమైనా, అది మధ్యాహ్నమైనా, ఉదయమైనా, రాత్రి అయినా చాలా వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, ఇంట్లో ప్రార్థన చేస్తాం. అది కూడా తృప్తినివ్వదు ఒకసారి. అలాంటి టైంలో ఆకాశం వైపు చేతులెత్తి, తూర్పు వైపుగా చేతులెత్తి ఆయనకి రొమ్ములు బాదుకుంటూ ఎన్నో మార్లు ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు దేవుడు కొన్ని వాగ్దానాలు డెలివరీ చేసినప్పుడు, ఆయన స్వరం వింటున్నప్పుడు, ఆయన పలానా రిఫరెన్స్ చదవమన్నప్పుడు అది వెళ్ళి చదివిన తర్వాత, ఒక వాగ్దానం వచ్చిన తర్వాత అప్పుడే తృప్తినిచ్చేది, నెమ్మదినిచ్చేది. ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి దగ్గర ట్రాక్ ఉండేది, రైల్వే పట్టాలు ఉండేవి. పొద్దున్నే నాకు మా అమ్మగారు 3 గంటలు లేస్తారు, నాకు కూడా టైం గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది 4 గంటలకు లేవడం. అట్లా ఆ రోజు 4 గంటలు లేస్తే రోడ్డు మీదకి వస్తే చాలా అంటే అందరు ఏడుస్తా, ఏదో సౌండ్ వినపడుతుంది. ఏమైందో తెలియదు అని చెప్పి నేను బయటకు వచ్చి మా మమ్మీని లేపి తీసుకెళ్ళిపోయాను. ఏదో జరుగుతోంది రోడ్డు పైన అంటే, చీకట్లు ఏమైంది అని అంటున్నారు. తెల్లవారుజామున 5 అయిపోయింది. మా మమ్మీ ఏదో నీళ్ళు వస్తాయని నీళ్ళు పట్టుకుంటా ఉన్నారు. మమ్మీ చాలాసేపు రావట్లా. నేను ఏడుస్తూ చెప్తున్నా, అందరూ ఏడుస్తున్నారు మమ్మీ, అందరూ ట్రాక్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు, మనం కూడా వెళ్దాము, ఏదో అయిపోతుంది అక్కడ, ఏదో అయ్యింది, ఏదో అవుతుందిలే, నాకు పని ఉంది. తన హరిబరి ఏంటంటే మా అందరికీ క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, మా అందరిని పంపాలి, వంట చేయాలి, టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి, ఆమె టెన్షన్. కానీ కొన్ని 100 మంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఏడుస్తున్నారు. ఈమె రావట్లేదని నేనేం చేశాను అంటే, పక్కింటి ఆంటీని తీసుకొని నేనే వెళ్ళిపోయాను. అక్కడ ఏదో జరిగింది. అంటే నేను అక్కడ మా దగ్గర చెరువులు ఉన్నాయి, అప్పుడు చేపలు పడుతున్నారా, విస్తారంగా చేపలు వచ్చినాయా, ముందు రోజు వర్షం పడింది కాబట్టి ఏమైనా ఎక్కువ చేపలు వచ్చేసి పట్టేసుకుంటే అట్లా అనుకున్నాను నేను. కానీ కాదు, అక్కడికి వెళ్తే ఒక మనిషి తల ఇటువైపు ఉంది, బాడీ అంతా ఒకవైపు ఉంది. ఆ చనిపోయిన ఆ ఇన్సిడెంట్, ఆ బ్లడ్, అదంతా ఫస్ట్ టైం చిన్న వయసులో చూసి నా చిన్న ప్రాణం తట్టుకోలేకపోయింది. ఓకే. అప్పుడు నాకు ఆశ్రయపురం అంటే ఏంటో నాకు తెలియలేదు. బట్ ఆ ఇన్సిడెంట్ నాకు తెలియజేసింది, దేవుడు ఆశ్రయపురం అంటే దేవుడు సన్నిధి అని. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు వణుకు, భయము, టెన్షన్, ఇంకా నా గుండెలో గాబరా. అది ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు.
మా అమ్మగారికి వచ్చి చెప్పాను, ఒక అబ్బాయి చనిపోయాడు, పెద్ద అన్నయ్య వాళ్ళకి లాగానే ఉన్నాడు, తల ఇటుంది, బాడీ ఎటుంది, పట్టాల మీద చనిపోతూ ఉంటారు, అయ్యో ఏ కన్న బిడ్డ అని మా మమ్మీ బాధపడుతూ ఉన్నారు. కానీ చూసిన దృశ్యం నాలోంచి పోవట్లేదు. ఆ రోజే మాకు వైపీ యాన్యువల్ జరుగుతుంది. మేమందరం అప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాము. అప్పుడు సేవకులు మమ్మల్ని చాలా ఆదరణ, ఓదార్పు, దేవుడు వాక్యం ద్వారా, ఆ పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆ మాటలు నా కోసమే, ఆశ్రయపురం అనే మాటకి నాకు ఆ రోజు అర్థం తెలిసింది. అంటే కష్టం వస్తే దేవుడి సన్నిధిలో మనం మొరపెడితే చాలు మనకు ఆదరణ వస్తుంది. ప్రభుతో మాట్లాడితే చాలు. దుఃఖం వస్తే దావీదు ఎలాగైతే వెళ్ళి దేవుడి సముఖపు రొట్టెలు తినడానికి అలా వెళ్ళిపోయాడు, అంటే దేవుడి సన్నిధిలో దాగి ఉన్నాడు, కీర్తనలు మనకి ఎట్లా వివరిస్తున్నాయో అట్లా నేను కష్టం వచ్చిన ప్రతిసారి దేవుని దగ్గర పరిగెట్టడం, మనుషుల మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడడం. నాకు ఇలాంటి ఇన్సిడెంట్ నాకు చాలా నా లైఫ్లో నన్ను దేవునికి దగ్గర చేస్తూ వచ్చినాయి. కంఫర్ట్స్, దేవుల్లో ఉన్న కంఫర్ట్స్ ఎలా ఉంటుందంటే, నాకు మెయిన్గా చిల్డ్రన్ మినిస్ట్రీ చాలా కంఫర్ట్ని ఇచ్చింది. ఇంట్లో చాలా ఉంటాయి కదా చిన్న చిన్న ఇష్యూస్, స్టడీస్ విషయంలో, ఫీజెస్ విషయంలో, లేకపోతే యవ్వన దశలో మేము కూడా ప్రవేశించాము. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా అంటే ఫిజికల్గా, మెంటల్గా, సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా కొన్ని హడిల్స్ మనకు వచ్చినప్పుడు దేవుడి సన్నిధే కంఫర్ట్, దేవుడి పరిచర్యే కంఫర్ట్. నేను ఎప్పుడైతే చిల్డ్రన్ మినిస్ట్రీకి వెళ్ళిపోయేదాన్నో ఇంక నేను లోకమంతా మర్చిపోతాను, నా సమస్యలన్నీ మర్చిపోతాను, నా ఇంటి గురించి ప్రార్థన చేయడం తప్ప నేను ఆ సమస్యలు కూడా మర్చిపోతాను. అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది నాకేం తెలియదు. నేను పారిపోవాలి అంటే నాకు చిల్డ్రన్ మినిస్ట్రీ దేవుడిచ్చిన అవకాశాలు, ఒక గొప్ప భాగ్యాలు అనమాట. అలాగే యవ్వనస్తుల మినిస్ట్రీ నాకు కష్టకాలంలోనే వస్తాయి. ఇవన్నీ ఇవి నా కోసం ప్రభు ఇచ్చారు అనుకుంటాను. అద్భుతంగా నాకు పిలుపు వస్తుంది, నేను వెళ్ళిపోతాను, అక్కడ బలంగా ప్రభు పరిచర్య చేస్తూ ఉంటా. అన్నీ మర్చిపోయి నేను దేవుళ్ళు ఒక పిక్నిక్ లాగా ఆనందించేసి మళ్ళా వస్తాను. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి మోకాళ్ళ ప్రార్థన, తిరిగి ఆయన పరిచయం. ఆయన అంటారు కదా, మీరు నా పని చేయండి అప్పుడు నేను పని చేస్తాను. సో ఆయన పని చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట, చాలా కంఫర్ట్ ఉంటుంది. అది ఇష్టపడి పని చేసేటప్పుడు శారీరక బడలిక తెలియదు, ఫైనాన్షియల్ నీడ్స్ అవి ఎట్లా దేవుడు మనకి ఇస్తారో కూడా అర్థం కాదు. ఆ టైంలో ఫైనాన్స్ అంతా సెటరేట్ అయిపోతుంది. ఆ ఎగ్జామ్స్ అని కూడా బాగా రాసేస్తాము. కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కాబట్టి మాకు ఇంత కాంటాక్ట్లు ఏముండరు. ఆ రోజు ఆ నిమిషం దేవుడు మాకు ఎవరిచ్చారో, ఏ స్నేహితులు ఇచ్చారో, ఏ పరిచయస్తులు ఇచ్చారో, ఇట్స్ లైక్ అన్ ఏంజిల్, వీఆర్ ఆల్ టుగెదర్ వర్షిప్ టు ద లార్డ్ అని అనిపిస్తుంది. హెవెన్లో ఉన్నామన్న ఆ పరలోక రాజ్యాన్ని మేము భూమి మీద అనుభవించే వాళ్ళం అనమాట. ఆ స్థితి నాకు ఈ 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలోనే కంఫర్ట్ దొరుకుతుంది, దేవుడి పరిచర్యలోనే సమాధానం ఉంటుంది. దేవుడి పరిచర్యలో నలగొట్టబడుట యెహోవాకి ఇష్టమైన అన్నారు. అది ఎవరైతే ఇష్టపడతామో అది చాలా పరలోక రాజ్యం లాగా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని కష్టాలు అయినా జయించాలనిపిస్తుంది. రాబోతున్న రోజుల్లో ఇంకెన్ని హడల్స్ వస్తున్నా ఫేస్ చేయాలనిపిస్తుంది. అంటే కంఫర్ట్ జోన్ ఇన్ ద సెన్స్ ఇట్స్ గాడ్స్ విల్. ఆ గాడ్స్ విల్ని మనం ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ కంఫర్ట్ అందులోనే వచ్చేస్తుంది. దేవుని తృప్తిపరిచిన రోజు మనకి తృప్తి కలుగుతుంది. దేవుని బాధ పెట్టిన రోజు మన కంఫర్ట్ జోన్లోంచి మనం బయటకు వచ్చేస్తామని అర్థం. ఎప్పుడైతే సింహము తన జోన్లోంచి బయటకు వస్తే ఎవరైనా వేటగాడు వచ్చి ఎలా దాన్ని చేసేయాలనుకుంటాడో, సాతాను అలా పొంచి ఉంటుంది. దేవునిలో నుంచి ఆ ప్రార్థన జీవితం లేకపోతే పవిత్రత జీవితం నుంచి బయటకు వచ్చామా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో బయటకు వస్తాము. అది మన హృదయ వాంఛలు కావచ్చు, ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒత్తిళ్ళు కావచ్చు, ఏమైనా కావచ్చు. కొన్నిసార్లు మనకిచ్చిన పరిధిలోంచి మనం బయటకు వస్తాము. వచ్చినప్పుడు చాలా డబల్ త్రిబుల్ దెబ్బలు తిని మనం మళ్ళీ మన జోన్లోని మన నివాసంలోనికి వచ్చి మనం ఉంటాం. ఇది క్రైస్తవత్వం కాదు, ప్రతి పోరాటం ఇలాగే ఉంటుంది.